వెల్కమ్ బ్యాక్ టు జాయ్ఫుల్ జర్నీస్ విత్ దీపు. నుమాయిష్ షాపింగ్కి వెళ్ళాము, 2 times వెళ్ళాను. సో ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ టైంలో కొంచెం తక్కువ ఇస్తారని అన్నారు. సో ఎలా ఉంటుంది చూద్దామని వెళ్ళాం బేస్. సో ఐఎమ్ గోయింగ్ టు షో యూ వాట్ ఐ పర్చేస్డ్. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ బెడ్షీట్ సెట్ తీసుకున్నాను. విత్ 2 pillows వస్తున్నాయి. నేను ఇది మోస్ట్ ఒక వీడియోలో పెట్టుంటానేమో. సో ఇది బాగుంది అనేసి నేను మళ్ళీ రీపర్చేస్ చేశాను. అదే షాప్కి వెళ్ళాను. ఇది 9x8 అలా ఉంది, అంటే డబుల్ బెడ్ సైజ్. ఇది ఫ్యాబ్రిక్ ఇస్ గుడ్ కాటన్. ఇది నాకు 500 అలా వచ్చింది. ఇది బాగుంది అనేసి ఈ బెడ్షీట్ తీసుకున్నాను. సేమ్ క్వాలిటీ. సో ఇలా వస్తుందన్నమాట డిజైన్. నాకు కొంచెం రెడ్ వచ్చింది. సో రెడ్ ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇలా చిన్న చిన్నగా వచ్చాయి. ఇవేమో పిల్లో కవర్స్. సో ఇది కొంచెం చిన్నగా అయిపోయింది అని చెప్పేసి నా యాక్చువల్లీ కింగ్ సైజ్ బెడ్. సో 4 inches మ్యాట్రెస్ ఉంది కాబట్టి సరిపోతుంది. ఇంకో బెడ్షీట్ తీసుకున్నాను, కొంచెం జైపూరి టైప్లో. ఇది కూడా ప్యూర్ కాటన్. పిల్లో కవర్స్. ఫ్రంట్ ఇలా వచ్చింది, బ్యాక్ ఏమో ఫుల్ వర్క్ ఇచ్చాడు. ఇది వచ్చేసి పెద్ద సైజ్ అనమాట, జంబో సైజ్ అని చెప్పాడు. సో ఇలా దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 750. అయితే 1000కి 3 అనేసి ఇలాంటి కంఫర్టర్ క్విల్ట్ అనేది తీసుకుంటున్నారు. సో నేను 2 తీసుకున్నాను. స్మాల్ సైజ్ నాకు 2 కావాలి, బిగ్ సైజ్ 1 కావాలి. సో ఐ థాట్ వాడితో బేరం ఆడితే 350కి ఈచ్ ఇలాంటి స్మాల్ సైజ్ క్విల్ట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ వస్తుంది. కొంచెం పల్చగా ఉంటుంది అన్నమాట, వింటర్లో కాకుండా సమ్మర్లో వేసుకోవచ్చు. సో దిస్ ఇస్ సేమ్. ఇంకోటేమో మా మదర్కి తీసుకున్నాను, అది తన దగ్గర ఉంది. వీళ్ళైతే నేను ఫోటో పెడతాను. ఇదొకటి. సో నాకు ఇది 350కి ఇచ్చారు. ఇది పెద్ద సైజ్ అన్నమాట. సో నాకు ఇది 750కి ఇచ్చారు. సేమ్, అంటే వాడు ఎక్కువ చెప్పాడు. వేరే దాంతో కంపేర్ చేస్తే కొంచెం స్మూత్గా ఉందన్నమాట ఈ షాప్లో. సో ఇలా ఇది కొంచెం పెద్ద సైజ్, అది చిన్న సైజ్, అది పెద్ద సైజ్ అనమాట. 1500కి 2 అలా చెప్తున్నాడు. సో నేను ఒకటి తీసుకుంటా అన్న, నాకు 750కి ఇచ్చాడు. మొత్తం 3 తీసుకున్నాము. డిజైన్. సో నేను పాపాకి పరి షాప్లో ఇది కూడా తీసుకున్నాను, ఈ ఫ్రాక్. సో ఇది వచ్చేసి ఇట్లా కింద కూడా మొత్తం పికాక్ వర్క్ వచ్చింది. ఇట్స్ లైక్ కోటా ఫ్యాబ్రిక్ లాగా అనిపించింది. సో ఇది అక్కడ ఫిక్స్ ప్రైస్ 800 చెప్పారు. ఐ మీన్ అంతే, ఇంకా తగ్గించలేదు. ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ కుర్తీస్ ఆబ్వియస్లీ. సో ఇదొక షార్ట్ కుర్తీ అనమాట. ఇది డ్యూయల్ షేడ్ వచ్చింది. నేను అంతకుముందు బెంగళూరుకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను సేమ్ ఇలా. సో అది 400 పడింది నాకు. ఇది వచ్చేసి 350కి తీసుకున్నాను. ఇది కూడా చికెన్ కర్రీ కుర్తీ సెట్. ఇది ప్లాజో వచ్చి కుర్తీ వచ్చింది. కాటన్, అంటే కొంచెం స్మూత్ మెటీరియల్లా ఉంది కాటన్. సో ఈ సెట్ నాకు ఆన్లైన్లో వీడియోస్ చూసాను కాబట్టి నేను బేరం ఆడగలిగాను. లైక్ ఐ వాజ్ ఫిక్స్డ్, అసలు కొనద్దు అని అనుకున్నాను. 1200కి ఇచ్చాడు.
హీ వాజ్ కోటింగ్ మీ 1500 అంటే 2500 చెప్పాడు సెట్. సో హీ గేవ్ ఇట్ టు మీ 1200 లాస్ట్. ఇంకోటి వచ్చేసి ఇది చికెన్ కర్రీ కుర్తి. సో ఇది ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది. సో దీంట్లో ఓన్లీ 2 కలర్స్ ఉండే నేను వెళ్ళినప్పుడు నా సైజ్కి. సో హ్యాండ్స్కి కూడా ఇలా ఫుల్ వర్క్ ఇచ్చాడు మ్యాంగో టైప్లో. ఇది నాకు 2 తీసుకుంటున్నా అని చెప్పేసి లాస్ట్ 1000 చెప్పాడు కానీ 900కి ఇచ్చాడు. ఇది 900, అది 1200. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 ర్యాబిట్స్ తీసుకున్నాను. అది కర్టన్ షాప్ పక్కనే ఉంది అనమాట. అకాష్నో ఏదో కర్టన్ షాప్. కర్టన్స్ కూడా తీసుకున్నాను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. నేను సైడ్లో పిక్ పెడతాను లేటర్ ఆన్. సో ఇది 2 ర్యాబిట్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి నాకు 850 పేరు పడింది. ఈ సెట్ 1500 బట్ 850కి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఎక్కువగా తీసుకోలేదు బట్ ఈ 2 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇవి 50 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఈ స్పాచులా హోల్డర్ తీసుకున్నాను. 2 సైజెస్ ఉన్నాయి. ఇది పెద్ద సైజు 350 చెప్పాడు. లాస్ట్కి 300 ఇస్తా అన్నాడు. బట్ నేను ఇంకో పాట్ తీసుకున్నాను మా మమ్మీ కోసం. దాంతో పాటు తీసుకుంటే 250కి ఇచ్చాడు ఇది లాస్ట్. అండ్ మ్యాగ్నెట్ సిస్టమ్ నాకు. సో ఐ టుక్ మ్యాగ్నెట్స్. సేమ్ ఈ ర్యాబిట్స్ తీసుకున్నాం కదా అదే షాప్. ఈ షాప్లో డెకరేషన్కి సంబంధించినవి ల్యాంప్స్ ఇంకా కొన్ని బాగున్నాయి. తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు టైం కూడా లేదు. సో మ్యాగ్నెట్స్ అండ్ ర్యాబిట్స్ దీంట్లో బాగా కనిపిస్తున్నాయి చూడండి షాప్లో. ఇక్కడైతే 150కి 2 చెప్పాడు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నాను ఈ 2. సో ఈ హైదరాబాద్ మా ఫ్రెండ్కి నచ్చి నేను మళ్ళీ తీసుకున్నాను. ఈ నెక్స్ట్ సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఈ 2 తీసుకున్నాను. టామ్ అండ్ జెర్రీ అండ్ మళ్ళీ హైదరాబాద్. అండ్ ఈ స్మాల్ మ్యాగ్నెట్ ఇడ్లీ సాంబార్ క్యూట్గా అనిపించింది. అండ్ సో ఈ హనీ తీసుకున్నాను. నీమ్ హనీ అంతకుముందు కూడా తీసుకున్నాను, బాగుండింది. సో ఇంటి దగ్గర షాప్లో కూడా ఒక ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది అనమాట, పూజా స్టోర్లో. ఇది నీమ్ది. మేము ఇంతకుముందు తీసుకుంది ఫారెస్ట్ హనీ అనమాట. కొంచెం తీయగా ఉంటుంది. సో అది ఆల్రెడీ అయిపోలేదు, దీంట్లో ఫిల్ చేసి పెట్టాను అనమాట. సో బాగుంది. ఇది ఫారెస్ట్ హనీ కూడా యూస్ చేశాను, 2 బాగున్నాయి. ఇంకా బెడ్షీట్స్ కూడా నేను 500కి ఇంకో 2 తీసుకున్నాను. అది కూడా ఫోటో పెడతాను వీలైతే. కర్టన్స్ తీసుకున్నాను. అండ్ లాస్ట్ గేట్ నెంబర్ 2 బయట కేన్వి సంబంధించినవి చాలా. సో ఈ బాస్కెట్ తీసుకున్నాను. ఇలా విడిచిన బట్టలు వేయడానికి లాండ్రీ బాస్కెట్ లాగా. దీనికి 2 హ్యాండిల్స్ ఇచ్చాడు. ఇది అరౌండ్ నాకు 950 పడింది. షీ టోల్డ్ మీ అరౌండ్ 1800 చెప్పింది బట్ 950కి ఇచ్చింది. 1000 అనింది కానీ నేను 950 అయితేనే ఇస్తానంటే షీ గేవ్ ఇట్ టు మీ 950కి. కొంచెం దీంతో ప్రాబ్లం ఏంటంటే అక్కడక్కడ ఫినిషింగ్ బాగాలేదు, రఫ్గా ఉంది. సో ఇట్లా క్లోత్స్కి స్టక్ అయిపోయి మా హస్బెండ్ షర్ట్ చినిగిపోయిందనమాట. అదొకటి చూసుకోండి. నేను హడావిడిలో వచ్చేసా కాబట్టి ఇట్స్ లైక్ నాకు కుదరలేదు కరెక్ట్గా చూసుకొని తీసుకురావడం. సో ఇలా లేకుండా కొంచెం షేప్ చేసి ఇవ్వనట్టు అట్లా చెప్పండి మీరు. సో స్టోర్ అదొకటే ఉంది ఎగ్జిబిషన్లో మంచిగా కాటన్ బేస్డ్. అంటే అక్కడ 2 టైప్స్ ఆఫ్ కర్టన్స్ తీసుకున్నాను. సో మొత్తం నాకు అంతకుముందు నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లోకి తీసుకున్నాను. అరౌండ్ 650 విండో కర్టన్స్ ఇచ్చాడు మాకు. ఇప్పుడు మరి స్టాక్ అయిపోయిందని చెప్పి అసలు ఇవ్వట్లేదు ఎందుకు. అండ్ మేము 6 కర్టన్స్ విండో కర్టన్స్ తీసుకున్నాము. హీ కోటెడ్ మీ 4-3 యాక్చువల్లీ 4-2 4-3 అంటే ఈచ్ 700 or 750 విండోస్కి.
సో మేము ఇంకా 4000 చేసాము, డైరెక్ట్గా పే చేసేసాము. సార్ తగ్గించండి అది ఇది అని చెప్పేసి. బట్ ప్రీవియస్లీ అయితే మాకు ఈచ్ 650కి ఇచ్చాడు. విండో కర్టెన్స్, డోర్ కర్టెన్స్ అయితే 750 ఈచ్ ఇచ్చాడు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.